కొంచెం ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. మన ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో చేరి కోరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మరొకసారి బిగ్గరగా. చేతులు, రెండు చేతులే చెప్పాలి. హల్లెలూయా. మంచిది. ఈ మొదటి ఆదివారం 2024వ సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడి 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారం, స్తోత్రం చెప్పండి. ఏ ఆదివారం అంటే ఇది? మీరందరూ దీవించబడుదురుగాక. చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఈ ఆదివారం ఈ ప్రార్థనా కూడికలో చేరి కోరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు. వాక్యం వింటున్న దేవుని పిల్లలకు కూడా వందనాలు. చక్కగా దేవుని మాటలు విందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దయచేసి ఎవరు మాట్లాడొద్దు, వినాలి. ఇక వాక్యాన్ని చదివేవారు, వినేవారు మాత్రమే ఉండాలి, కానీ మాట్లాడేవారికి మాత్రం దయచేసి ఉండొద్దు. దేని వాక్యాన్ని వినండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదవండి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు కొంచెం ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహములు నోళ్ళు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి. చాలండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యెరికో గోడలు ఎలా కూలిపోయినాయో, యెరికో గోడలు కూలిపోవటానికి కారణం ఏంటో, అమ్మ ఇంకందరూ ఇటు చూడాలి. ఓ తల్లులారా ఇటు చూడండి, ఇటు చూడండి. యెరికో గోడలు ఎలా కూలిపోయినాయో, యెరికో గోడ దగ్గర దేవుడు ఏ మేలు చేశాడో మనందరికీ తెలుసు. విశ్వాసమును బట్టి ఆ ప్రజలందరూ యెరికో గోడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ గోడను బద్దలుగా పగలగొట్టాడు. దేవుని పిల్లలరా, దేవుని బిడ్డలరా, ఈ యెరికో ప్రాకారం మీద ఇల్లు కట్టుకొని నివాసం చేస్తున్న వేశ్య అనబడిన ఒక తల్లి కూడా ఉంది. ఆ చదవబడిన లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసమును బట్టి రహాబు వేశ్య అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, విశ్వాసమును బట్టి
గోడలు ఎలా కూలిపోయినాయి అంటే విశ్వాసం. వేగులు వారిని ఇంటిలో చేర్చుకొని వారిని కాపాడినందున వేశ్య అనబడిన ఇదిగో ఈ రహాబు అట అవిధేయులతో పాటు చంపబడకుండా, అవిధేయులతో పాటు నశించిపోకుండా దేవుడు తనను ఏం చేశాడు? కాపాడాడు. దేనిని బట్టి? కొంచెం నోరు తెరవాలి మీరు, లేకపోతే మైకి తీసుకొచ్చి మీ చేతిలో పెడతా. దేన్ని బట్టి అంట? విశ్వాసం. ఈరోజు క్రైస్తవులు జీవితంలో విశ్వాసం చాలా గొప్పది. ఈ అధ్యాయం అంతా ఏమని చెప్తుందంటే, అక్కడ రాయబడిన మాట 1 ఎరుకో గోడలు కోల్పోయినాయి, 2 విశ్వాసమును బట్టి అవిధేయులతో పాటు చనిపోకుండా రహాబు వేశ్య ఏమైంది? బ్రతికింది, కాపాడబడింది. ఇంకా చెప్పుకుంటూ వస్తే అక్కడ అంటాడు, ఏమని చెప్పేదను గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ఏమని చెప్పాలి? వాళ్ళందరి గురించి నేను చెప్పుకుంటూ పోతే సమయము సరిపోదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోదు కనుక నేను ఏమంటానంటే, వీరందరూ విశ్వాస వీరులు. ఎవరంటండి వీళ్ళంతా? చెప్పాలి గట్టిగా, ఇంకాస్త గట్టిగా చదువుదామా. విశ్వాస వీరులు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడి పరిచర్యకి అట్టి విశ్వాస వీరులను లేవనెత్తునుగాక. అట్టి విశ్వాస పరులుగా మనం మార్చబడుదుముగాక. ఆ క్రింద చదువుకుంటూ వెళ్తే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి. ఏం జయించారంట? కొంచెం గట్టిగా చెప్పాలి. అదేందండి? కత్తి ద్వారా. రాజ్యాలు ఎలా జయిస్తారు? యుద్ధానికి వెళ్తే కత్తి, సైన్యం, భుజబలం, అండబలం, రకరకాలైన వాటితో రాజ్యాన్ని జయిస్తారు. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఏం చెప్తుందంటే, ఇదిగో వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించేది. స్తోత్రం చెప్పండి. దేని ద్వారానంట? విశ్వాసం. కత్తి లేదు, భుజబలము లేదు, సైన్య బలము లేదు. వీరంట ఇదిగో విశ్వాసము ద్వారానే రాజ్యాలు జయించారు. ఈరోజు మన విశ్వాసము కూడా అంత గొప్పదై ఉండును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, ఈ దినాల్లో మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటారు. మనుషులే మాకు విశ్వాసపరులుగా, లేక ఇదిగో నిన్ను నమ్మాను అన్నట్లుగా మాట్లాడతారు. నేను అంటాను, ఇదిగో నీవు, నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో విశ్వాసముతో ముందుకు పరిగెత్తుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి కాస్త గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి కాస్త గట్టిగా, హల్లెలూయా. విశ్వాసం. పాత నిబంధన భక్తులు మనం చూస్తే గొప్ప గొప్ప విశ్వాసముతో గొప్ప కార్యాలు చేశారు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చదువుతారమ్మా. నలభై వచనంలో రాయబడింది, ఇవన్నీ చేసుకుంటూ 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 వచ్చి అంటారు, వారైనను వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఓ తల్లులారా, తలకాయలు పైకెత్తండి. మీరు తలకాయలు కిందకు వచ్చితే వింటున్నారా, నిద్రపోతున్నారా? నాకు అర్థం అయ్యట్లా. వాతావరణం చల్లగా ఉంది, చక్కగా వినండి. గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అయితే ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, అక్కడే రాయబడున్న ఆ మాటను మనం చదివితే, తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను
గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారైనా, విశ్వాసముతో రాజ్యాలు జయించిన, విశ్వాసముతో యుద్ధాలు జయించిన, విశ్వాసముతో గోడలు బద్దలు కొట్టిన, విశ్వాసము ద్వారా కాపాడబడ్డ మనము లేకుండా వారికి సంపూర్ణత లేదు. స్తోత్రం. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పాలి కాస్త గట్టిగా. ఏమి లేకుండానంట, క్రొత్త నిబంధన సంఘము లేకుండా వారికి ఏమి లేదంట. చెప్పాలి, సంపూర్ణత లేదు. నేను అంటాను, వాగ్దానము పొందుకున్నారు కానీ వాగ్దాన ఫలము మనం అనుభవిస్తున్నాం. స్తోత్రం చెప్పు. చెప్పాలి కాస్త గట్టిగా. వాగ్దానము పొందారు. యేసును గుర్చిన వాగ్దానం ఎన్నో పొందారు. పాప నిబంధన భక్తులు ఇదిగో ఎన్నో వాగ్దానాలు పొందిరు కానీ ఫలము వారి జీవితాల్లో లేదు. క్రొత్త సంవత్సరంలో మనం కూడా వాగ్దానాలు పొందుకుంటాం. పొందుకున్నారా లేదండి? వాగ్దానాలు తీసుకున్న ఎవరు చేతుతారా? తీసుకున్న వాళ్ళుగా తీసుకోని వాళ్ళు తీసుకోలేదా? మరి వాగ్దానం తీసుకున్నాం, వాగ్దానం పొందాం. పొందితే ఏమి లాభం? ఇదిగో అయ్యా, నా దగ్గర ఒక వాగ్దానం ఉంది. ఏముంది? ఇదిగో వాగ్దానం. నా దగ్గర వాగ్దానం ఉందయ్యా, నేను వాగ్దానాన్ని పొందుకున్నాను. నేను అంటాను, పొందుకుంటే ఏమి లాభం? అది అనుభవిస్తేనే నీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పేసే గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా. వాగ్దానమును పితరులు కూడా పొందుకున్నారు. ఈరోజు వాక్యం చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, వాగ్దానము పొందితే ఆశీర్వాదమా, ఫలం అనుభవిస్తే ఆశీర్వాదమా? బాగా అర్థవంతంగానండి. వాగ్దానము పొందితే ఆశీర్వాదమా, ఫలం అనుభవిస్తే ఆశీర్వాదమా? ఇప్పుడు చెట్టు వేసుకుంటే ఆనందమా, కాయలు తింటే ఆనందమా? ఎందుకు వేసుకుంటే కడుపు నిండిపోద్ది అక్క? చెట్టు వేసుకుంటే ఆనందమా, ఫలిస్తే ఆనందమా? ఫలిస్తేనే ఆనందం. చెట్టు వేసినంత మాత్రాన ఆనందం ఉండదు. అది పూలతో, కాయలతో, పండ్లతో అభివృద్ధి పొందుతుంటే దాన్ని చూసినప్పుడల్లా నీకేం కలుగుద్ది అంటే, ఓహో, నా శ్రమ, నా కష్టం వృధా కాలేదు, నా ప్రయాస వృధా కాలేదు, నా జీవితం వృధా కాలేదు. ఈ క్రొత్త సంవత్సరంలో వాగ్దానం పొందుకున్నాం అంటాడు. వాగ్దానము పొందితే ఆశీర్వాదం కాదు, అది నెరవేరినప్పుడే నీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. అబ్రహాము జీవితంలో కూడా ప్రభు చాలా వాగ్దానాలు ఇచ్చాడండి. జాగ్రత్తగా వినండి. అబ్రహాము జీవితంలో కూడా చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానాలు అంటే, ప్రభు అన్నాడు, ఇదిగో నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తా, నీకు పిల్లల్ని ఇస్తా, నేను ధనవంతునిగా చేస్తా. చేశాడు లేదా? తన ఇంటిలో 318 మంది పనోళ్ళే ఉన్నారంట. ఎంతమంది? 318 మంది పనోళ్ళు. అంటే ఇక ఆయన ఎంత ధనవంతుడండి అమ్మా. నేను ధనవంతునిగా చేస్తా, నీ సంతానమును ఇసుక రేణుల వలె చేస్తా. ఇదిగో దేవుడు అబ్రహాము జీవితంలో వాగ్దానం చేశాడు, వాగ్దానాలు చేశాడు. నీ పేరు ప్రఖ్యాతలు, నేను గొప్పవానిగా చేస్తాను, నేను ఘనపరుస్తానన్నాడు. అబ్రహాము జీవితంలో, యాకోబు జీవితంలో, ఇస్సాకు జీవితంలో ఇదిగో ఎన్నో వాగ్దానాలు. ఈ మొదటి ఆదివారం నాడు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? వాగ్దానము పొందుకుంటే ఆశీర్వాదం కాదు, ఫలం అనుభవిస్తే ఆశీర్వదించబడదువుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దానం పొందటం కాదు, ఫలం అనుభవించాలి. ఈ మొదటి ఆదివారం నాడు నా ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట. ఈ ఒక యేసు ప్రభుని గురించి పాత నిబంధన గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఒక ప్రవక్త పుడతాడు, అతని ద్వారానే రక్షణ కార్యము, చెప్పాలి, రక్షణ కార్యము జరుగుతుంది. ఏం జరుగుతుందంట? రక్షణ కార్యం. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభుని గురించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. బాగేనండి విషయాలు, ప్రవచనాలు చాలా ఉన్నాయి. యూదాలో ఒక నక్షత్రం పుడుతుంది, ఆ నక్షత్రం యేసే. యూదాలో ఒక రాజదండనం ఉంది, ఆ రాజదండనము యేసు ప్రభువే.
ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఆయన గూర్చిన ప్రవచనాలు చేశారు, కానీ ఆయనను చూసే కృప వారికి ఉందాక. హలో, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబులతో, పాత నిబంధన ప్రవక్తలు ఎందరో, ఏషియా, వీళ్ళందరూ ఎందరో ప్రవచించారు. ఇదిగో యూదాలో నక్షత్రం పడుతుంది, ఆ నక్షత్రం వేసే రాజదండనం ఉంది, ఆ రాజదండనం వేసేనని ఎన్నో 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 చెప్పారు. నజరేతులో, బెత్లెహేములో, పశువుల పాకలో మానవుల యొక్క పాపాలు విడిపించేవాడు పుడతాడని ఎన్నో చెప్పారు. కానీ అవన్నీ వాగ్దానాలుగానే వారి మధ్యలో నిలిచిపోయినాయి, కానీ వారు నెరవేర్పులోనికి రానే. కానీ వారు వాగ్దానం పొందారు, ఆ వాగ్దాన ఫలము మనం కోస్తున్నాం. స్తోత్రం చెప్పండి. క్రొత్త నిబంధన సంఘమైన మనం, అందుకనే ఆ క్రింద చదువుకున్న మాటలో రాయబడిన మాటలు చదివితే, వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. స్తోత్రం చెప్పు గట్టిగా, ఇంకాస్త గట్టిగా చదుదామా, మరొకసారి చదుదాం బిగ్గరగా. మరి శ్రేష్టమైన, వారు వాగ్దానం పొందారు. అర్థం చేసుకోండి, పాత నిబంధన పుస్తకంలో ఉన్న పెద్దలు, పితరులు అందరూ ఏం పొందారంట? ఒక మైకి ఇక్కడ వీళ్ళందరికీ ఏం పొందారు? వాగ్దానం పొందారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్న మాట ఏం తెలుసా? ఆ క్రింద వచనంలో 40వ వచనంలో మనం చదువుకుంటే, మరి దేవుడు మన కొరకు, మన అనే దగ్గర నా అని పెట్టుకోండి, చదవండి ఆ మాట, చదువు మా శైలి. వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు నా కొరకు, అనండి, దేవుడు నా కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదా. మరి శ్రేష్టమైనది, ఇదిగో వారేమో శ్రేష్టమైన దాన్ని పొందుకున్నారు, మనమట కొత్త నిబంధన సంఘం. వారు ప్రవచించారు, ప్రకటించారు, కానీ క్రొత్త నిబంధన సంఘం అంట దానిని అనుభవిస్తూ ఉన్నారు. స్తోత్రం. వారైనను మనము లేకుండా దేవుడు మనకి ఏమిచ్చాడంటే మరి శ్రేష్టమైన కృపించాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్తాను మీకు, అయ్యా వారికి మనకున్న తేడా ఏంటి? పాత నిబంధన భక్తులకి క్రొత్త నిబంధన భక్తులకి ఉన్న తేడా ఏంటంటే, ఒక సింపుల్ వర్డ్ చెప్తా. పాపము క్షమించబడటానికంట ఆ రోజులో పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు ఏం చేశారంటే, ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును వారి మీద ప్రోక్షించుకున్నారు. ఏం చేశారంట? చెప్పండి అక్క. రక్తం, గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించుకున్నారు. వారి పాపములు గొర్రెపిల్ల రక్తములో కడగబడితే, క్రొత్త నిబంధన సంఘమైన మన పాపములు స్వయాగా యేసయ్య రక్తములో కడుక్కున్నావు. స్తోత్రం. కొట్టు గట్టిగా చెప్పండి. వారేమో గొర్రె పిల్ల రక్తములో కడగబడ్డారు, మనమేమో గొర్రె పిల్లగా ఈ లోకమునికి వచ్చిన యేసయ్య రక్తము చేత కడగబడ్డావు. స్తోత్రం. మరి ఎవరు శ్రేష్ఠులు చెప్పాలి? నాకేం తెలుసు పాత్రి గారు అంటారా? ఎవరు శ్రేష్ఠులక్క? ఎందుకో మరి శ్రేష్టమైన వాగ్దానం. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనంటాను, గొర్రె పిల్ల గొప్పదా, యేసు రక్తం గొప్పదా? హలో చెప్పండి, ఏ రక్తం? ఇప్పుడు నువ్వు ఏ రక్తంతో కడగబడ్డావు? నీ పాపం పోవాలన్నా, నీ శాపం పోవాలన్నా, నీ దరిద్రం పోవాలన్నా, నీకున్న ప్రతి ఇదిగో నిర్దోషమైన రక్తము చేత కడగబడకపోతే మన జీవితాలకు విడుదల లేదు. పాత నిబంధన భక్తులకి క్రొత్త నిబంధన భక్తులకున్న తేడా, వ్యత్యాసం ఏంటంటే, వారేమో గొర్రెపిల్ల రక్తములో కడగబడ్డారు, మనమైతే క్రీస్తు రక్తములో కడగబడ్డా. అందుకే మనల్ని ఏమంటారంటే వారికంటే శ్రేష్ఠులు. స్తోత్రం చెప్పండి. ఎవరికంటే శ్రేష్ఠులు అంట? ఎవరికంటే? చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా
వీడిపోలేదని, నా నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నావని, ఆనందగానము నే పాడనా. పాడతాం అందరు కలిసి. ఆనందగానం నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము నాకున్న అనుబంధమే, సృజనాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతికున్న నీ కోసమే. హల్లెలూయా. ఈరోజు మనం బ్రతుకుంది ఎవరి కోసం? ఓ మనుషుడా, ఎవరి కోసం? ఏం లేదు, మా అక్క కోసం బతుకుతున్నానయ్యా, నా పిల్లల కోసం బ్రతుకుతున్నా. నా మరి శ్రేష్టమైన వాగ్దానమును పొందావే, ఆ వాగ్దాన ఫలము కొరకు బ్రతుకుతున్నావు. స్తోత్ర. చెప్పుకొస్తే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారికి మనకున్న వ్యత్యాసము ఏంటి అంటే, వారేమో వాగ్దానం పొందుకున్నారు. ఏం పొందుకున్నారంట? ఏం పొందారు? మనం ఏం పొందుకున్నాం? డబ్బులా? వాళ్ళేమో వాగ్దానం పొందుకున్నారు, మనం కొంచెం గట్టిగా చెప్పండి, వాగ్దాన ఫలము అనుభవిస్తున్నాము. మరి శ్రేష్టమైనది వారిదేమో వాగ్దానం మాత్రమే, మనదేమో శ్రేష్టమైన వాగ్దానం. స్తోత్రా. నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఏం తెలుసు అండి? శ్రేష్టమైంది. ఈరోజు నువ్వు అనుకుంటా, ఇదిగో నయమాన్ గారు పరిగెడుతుంటే ఒరే వాడంట పరిగెత్తి ఆస్తి అంతస్తులు మేడలు మిద్దెలు ఆ బంగారం ఆ వస్త్రాల కోసం గబగబ పరిగెడతావేమో. గబగబ పరిగెత్తొద్దు. నీ కొరకు శ్రేష్టమైనది దాచిపెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఏసై గట్టిగా. కొత్త సంవత్సరంలో క్రిస్మస్కి వస్త్రాలు కొనటానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. తెల్లవారితే కొత్త సంవత్సరం, వినండి, తెల్లవారితే కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ప్రభు సన్నిధిలో వాగ్దానం కొరకు పరిగెడుతూ, వాక్యం కొరకు పరిగెడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వారేమో భూ సంబంధమైన ఆశీర్వాదం, మరి మనది తలలు పైకి. ఏమో ఆడుతున్నా అక్కడ, కోతులు ఏమైనా ఆడుతున్నాయంటో. ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి, స్ట్రైట్ చూడండి. వారిదేమో ఏ సంబంధం? భూ సంబంధమైన ఆశీర్వాదం వారిది. మరి మంది భూ సంబంధము, ఇంకా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును మనం పొందుతున్నాము. స్తోత్రం చెప్పేసి గట్టిగా చెప్పాలి, కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. నా ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, వాక్యం చెప్తా ఉంది, లేఖనాలు చెప్తా ఉన్నాయి. వారేమో వాగ్దానాలు పొందుకున్నారు, మనమేమో శ్రేష్టమైన వాగ్దానం పొందుకున్నాం. వారేమో వాగ్దానం మాత్రమే పొందుకున్నారు, మనమేమో వాగ్దానముతో కూడిన ఫలమును అనుభవిస్తున్నాం. స్తోత్రం. అసలు వాగ్దానమునకు సంబంధించిన ఫలం ఏంటి అంటే అర్థం ఏంటి తెలుసా? ఇదిగో ఇది వాగ్దానం అనుకోండి, ఇది వాగ్దానం అనుకోండి. ఈ వాగ్దానంలో నేను నిన్ను కాపాడేదను అన్నాడు. ఏంటి? నేను నిన్ను కాపాడేదను అన్నాడు. ఇప్పుడు వాగ్దానం ఫలం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ వాగ్దానం నీకున్నా కూడా నువ్వు దారిన పోతా లటక్కన కింద పడి బైకో లారీయో బస్సో గుద్ది చచ్చిపోయావు అనుకో, ఈ సంవత్సరం వాగ్దానం నీకు నెరవేరిందా? దేవుడు అపాయం నుంచి తప్పించి, ఓ బిడ్డ హైదరాబాద్లో హేబేల్ అనే పిల్లోడు కొత్త సంవత్సరం అయిపోయిన తర్వాతేగా ఆ ఆపద జరిగితే వాళ్ళ నాయనమ్మ ఆ బాబోళ్ళ నాన్న యొక్క తల్లి ఏడ్చి ఫోన్ చేస్తే ఒకటే చెప్పా, నూతన సంవత్సరము వాడి వాగ్దానమే వాడిని బ్రతికించునుగాక.
స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఏం చేయలా, మనం పెద్ద పాస్టర్ గారిని నేను ప్రార్థన చేస్తా, ఏం కాదు, వాడు రేపు పొద్దున వచ్చినాక మా చర్చికి రండి, మా హాడికి రండి, మీ వాడిని దేవుడు బ్రతికిస్తాడు అని ఏం చెప్పలా. వాడికి ఈ సంవత్సరం ఏ వాగ్దానం వచ్చిందో వాడు తీసినా తీయకపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీయో వాళ్ళ నాయనమ్మ ఎవరో ఒకరు తీస్తారుగా. మీ పిల్లలకు వాగ్దానాలు తీసారా తీయలేదా? ఎవరో ఒకరు తీస్తారు కదా. నేను అన్నాను, వాడికి ఏ వాగ్దానం వచ్చిందో నాకే తెలియదు. ఒక సేవకునిగా చెప్పా, నూతన సంవత్సరం దేవుడు వాడికి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానమే వాడిని బ్రతికించను గాక. నిన్న ఫోన్ చేసి ఏందిరా అబ్బాయి అంటే, దేవుడు నా కుమారుడికి మనవడికి మంచి ఆరోగ్యం ఇచ్చాడట. ప్రాణాపాయం ఉండదు, అపాయం ఉండదు. ఎందుకు తెలుసా? దేవుడు నీకొక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు పాత నిబంధన విశ్వాసివి కాదు, క్రీస్తు రక్తము చేత కొనబడిన కొత్త నిబంధన విశ్వాసివే. వాగ్దానం పొందుకునేవాడు కాదు, వాగ్దానం పొందుకొని దాని ఫలము అనుభవించే విశ్వాసివి నీవు. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నిత్యత్వమును గురించిన వాగ్దానం గురించి వాళ్ళు ప్రవచించారు, వాళ్ళు ప్రకటించారు, కానీ నిత్యత్వపు యొక్క వాగ్దాన ఫలము వారు అనుభవించాల. ఆశీర్వాదం గురించి చెప్పారు, నిత్యత్వాన్ని వారు అనుభవించడానికి. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, నీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడలేక పోయాను. అబ్రహాం ఎవరిని చూశాడు? యేసు ప్రభుని. హలో, వాళ్ళు అంటారు, ఏమయ్యా అబ్రహాం కంటే నువ్వు గొప్పోడువా? ఎవరికంటే? చెప్పండి కొంచెం గట్టిగా. అబ్రహాం కంటే నువ్వు గొప్పోడువా అంటే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడలా. వాగ్దానం ఉంది నిత్యత్వం గురించి. ఇదిగో యూదాలో నక్షత్రం పడుతుంది, యేసు పుడతాడని వాగ్దానాలు, ప్రవచనాలు వందల కొద్ది, వేల కొద్ది, లక్షల కొలది ప్రవచనాలు ఉన్నాయి, కానీ వారు యేసు ప్రభు యొక్క జన్మను వారు చూడలేకపోయారు, అనుభవించలేకపోయారు. యేసు రక్తములో కడగబడలేకపోయారు. ఈ రోజున యేసు రక్తములో కడగబడి యేసు రక్తమే ఇదిగో మన జీవితాలలో అద్భుతాలు చేస్తుంది. స్తోత్రా. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మెస్సయ్య పుడతాడని, మెస్సయ్య ఈ లోకంలోకి వస్తాడని, మెస్సయ్య వారి ప్రజల యొక్క పాపాలను విడిపిస్తాడని ఎందరో చెప్పారు. అమ్మా, ఎందరో పెద్దలు పితరులు చెప్పారు, కానీ ఎవరు ఆయన చూడటానికి అవకాశము లేదు. ఎవరు ఆయన చూడటానికి అవకాశం లేకపోయింది. ఈ రోజున దేవుని పిల్లలు వాగ్దానాన్ని ఎవరు అనుభవిస్తున్నారంటే, యేసు ప్రభు లోకంలోకి వచ్చి ఆయన సంచరిస్తుంటే, ఆయన తిరుగుతుంటే గుడ్డివారు చూడగలుగుతున్నారు, కుంటివారు నలవగలుగుతున్నారు, వ్యాధిగ్రస్తులు బాగవుతున్నారు, దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు, పాపులు తన పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతకగలుగుతున్నారు. ఎప్పుడయ్యానంటే యేసయ్య వారి జీవితంలో ఉదయించినప్పుడు. అందుకనే నువ్వు ఎలాంటి వ్యక్తిగా మారాలి తెలుసా? శ్రేష్టమైన వారిగా మనం ఉందుముగాక. ఎలాంటి వారిగా మనం మారాలంట? చెప్పాలి గట్టిగా. ఎలాంటి వారిగా ఉండాలంట? మనం శ్రేష్టమైన వారిగా. ఒక విషయాన్ని మనం గమనిస్తే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నవారట వాగ్దానం పొందుకున్నారు, కానీ మనం వాటి ఫలాన్ని చెప్పు వాటి ఫలాన్ని ఎవరో చెట్టేసి వెళ్ళిపోయాడు. ఈరోజు దానికి నిండా కాయలు వచ్చినాయి. పితరులు పెద్దలు వాగ్దానాలు ఇచ్చారు. బాగా అర్థం చేసుకోండి. వారికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, వారు వాగ్దానాన్ని మాత్రమే పొందుకున్నారు, మనము శ్రేష్టమైన వాగ్దానం పొందుకున్నాము. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాగ్దానాలు చాలా గొప్పవండి. చాలామంది అంటారు, వాగ్దానం వారిది కదా, వాగ్దానం వారిదే కావచ్చేమో. వాగ్దాన ఫలం ఎవరిది చెప్పండి? మందే. ఇశ్రాయేల్ది కదా వాగ్దానం.
ఒక ఆయన ఈ మధ్య లైవ్ పెట్టి అంటున్నాడు, ఇదిగా దేవుని పిల్లల క్రైస్తవులు పిచ్చి గొర్రెల్లాగా వాగ్దాన మొక్కలు తీసుకొని అటు ఇటు పరిగెత్తి ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది అనుకుంటున్నారని చెప్పి అంటుంటాడు. వాగ్దానం వారిదే, వాగ్దానం వారిదే, వాగ్దాన ఫలము నీది. చప్పలు కొట్టేసే గట్టిగా, కొట్ట. వాగ్దానం వారిదే, కానీ వారైనా వాగ్దానం పొందుకున్న వారు సంపూర్ణులు కావాలంటే నీకు దేవుడు మరి శ్రేష్టమైన వాగ్దానమును సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, మరొకసారి చదవం గట్టిగా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన వారిగా ఉండాలి. భూ సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి అనుభవిస్తా ఉన్నాం మనం. వారేమో ఓన్లీ భూ సంబంధమైనవి మాత్రమే పొందుకున్నారు. అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తా, ఓకే రైట్, ఆశీర్వదించబడ్డాడు. ఎట్లాగా అంటే 318 మంది పనోళ్ళు ఉన్నారు. ఇంకెంత గొప్పోడండి. నా ఇంట్లో ఒక పనోని పెట్టుకోవాలంటే నెలకు ఒకరిని మారుతాం. ఎందుకంటే వాడు ఫస్ట్ వాడు 5,000 అడుగుతాడు, తర్వాత వాడు 10,000 అడుగుతాడు. ఓరి నాయన ఈ బాధ మాకొద్దు, పనుల్లో దేమొద్దు, మేమే అట్టగదిట్టు చేసుకుంటాం. వారు భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం ఎటువంటి వాగ్దానమును పొందేవారిగా ఉండాలి అంటే, ఇదిగో ఈ రోజున యేసు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు. వినాలి బాగా ఈ మాట. ఈ లోకానికి వచ్చి వెళ్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను వెళ్తున్నాను, మీ మధ్యలోనికి నా పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తా. ఏం పంపుతాడంట? కొంచెం నోరు తెరిచి చెప్పండి అక్క. ఏం పంపిస్తాడంట? పరిశుద్ధాత్మను, నేను సత్య స్వరూపైన ఆత్మను నేను మీ మధ్యకి పంపుతాను. ఎందుకంటే నేను వెళ్తున్నా కదా, ఇప్పుడు మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఎవరు? కొంచెం నకలు చూడండి, ఏమైపోతారు? ఇంతకాలం మీ మధ్యలో జీవించా, మీ మధ్యలో సంచరించా, ఎన్నో అద్భుతాలు చేశా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశా. ఇప్పుడు నేను నా తండ్రి కాడికి వెళ్తున్నాను. ఇదిగో మీరు ఒంటరి వారు కాకుండా, మీరు అనాథలు కాకుండా, ఏం కాకుండా అంట? ఒంటరి వారు అనాథలు కాకుండా నేను నా తండ్రి కాడికి వెళ్ళి మీ మీదకి నా ఆత్మను, పరిశుద్ధాత్మను పంపిస్తా. ఆ ఆత్మ మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడును గాక, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి కాస్త గట్టిగా హల్లెలూయా. వెళ్ళాడు యేసుప్రభు దగ్గరికి, తండ్రి కాడికి వెళ్ళాడు. ఈ లోకములో ఉండి తిరిగి సంచరించి మానవుల కొరకు రక్తము చెందించి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచి తన తండ్రి కాడికి వెళ్ళి, ఇదిగో పెంతెకోస్తు దినమందునట ప్రజలందరూ 120 మంది ఆ పెంతెకోస్తు పండుగ నాడు ఆ మేడగదిలో సంఘం అంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక బలమైన అభిషేకము దిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎందుకయ్యా ఆత్మను పంపావు? ఎందుకు పరిశుద్ధాత్మను పంపావంటే నీవు ఒంటరి వాడవు కాకూడదు. ఈరోజు సంఘానికి అర్థం కావట్లా, పరిశుద్ధాత్మ లేనివాడు ఎవడు? మీరు ఎందుకు చెబుతారు అంత మంచి మాటలు? మీరు ఒంటరోళ్ళు కాకూడదని, అనాథలు కాకూడదని ఏం పంపాడు? కొంచెం గట్టిగా చెప్పండి. నోరు తెలిసి లైవ్ మీకలు చెప్పమంటారా? అందరూ చూస్తారు, మరి నోరు తెరుస్తున్నారు లేదో. మీరు ఒంటరి వారు కాకూడదని, మీరు అనాథలు కాకూడదని నేనేం పంపిస్తున్నా? పరిశుద్ధాత్మను పంపిస్తున్నా. ఇప్పుడు ఒక సేవకునికి అంటాను, పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నువ్వెవరివి? ఇంకా పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎవరిమి? ఒంటరివి. అదేందయ్యా? అదేంది ఎట్టంటావు? నా భర్త నా ప్రక్కనే ఉన్నాడు, నా పిల్లలు నా ప్రక్కనే ఉన్నారు, నా బంధువులు నా ప్రక్కనే ఉన్నారు, నా అక్క, నా చెల్లెళ్ళు, నా సంఘం ఎంత ఒక చోటే ఉన్నావు. నీ ప్రక్కన 1000 మంది 10,000 మంది ఉన్నా నువ్వు ఒంటరివాడివే. ఏమి లేకపోతే పరిశుద్ధాత్మను పంపిస్తారని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే ఫలం అనుభవించదువు గాక. చాలా మంది ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మను అనుభవించరు, పరిశుద్ధాత్మ శక్తి పొందరు. నీవెంతకాల విశ్వాసమైనా సరే,
నువ్వెంత సీనియర్ అయినా, ఎంత సేవకుడివైనా సేవకురాలువైనా, నువ్వు ఎవరైనా సరే ఆత్మను పొందుకోకపోతే నువ్వెవరు అంట? ఏంది పాస్టర్ అట్ట అంటావా? నా పక్కన సుగుణ ఉంది, సుగుణ అమ్మటి ఇంకొక అక్క ఉంది, ఆ అక్కమ్మటి ఇంకొక ఇంతమంది మేము ఉంటే మేము ఒంటరోళ్ళం ఎట్టయితే అని చెప్పంటే, అసలు నీ పక్కన ఇంతమంది మనుషులు ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ నువ్వు ఒంటరోడి కాకపోతే చెప్పు. ఎవరు మనం? ఒకవేళ నీ కంటికి కనపడతారా వీళ్ళంతా? నీ ప్రక్కన ఎంతమంది ఉన్నా ఈ లోకంలో నీకు అందరూ ఉన్నా నువ్వు ఒంటరివాడివే. ఎందుకంటే మట్టిలో కలిసిపోయే ఈ మనుషులు ఎంతకాలం నీకు తోడుగున్నా నువ్వు ఒంటరివాడివే. స్తోత్రం చెప్పండి. ఈ మనుషులందరూ ఎవరంట? ఈ మనుషులందరూ ఎవరండి? మట్టిలో కలిసిపోయే మనుషులు. దేంట్లో కలిసిపోతారంట వీళ్ళంతా? డబ్బు, బంగారం, ఎండి, ఆస్తి, బంధువులు, లోక స్నేహం, లోక ప్రేమలు. ఈ మనుషులంతా అసలు నాకేంటి వీళ్ళు ఉన్నారు, నాకు ఆత్మీయ తండ్రి లేకపోయినా పర్వాలా, నాకు మేలు చేసినోడు లేకపోయినా పర్వాలా, నన్ను బ్రతికించినోడు, నన్ను పెద్ద చేసినోడు, నాకు ఆట పాట నేర్పినోడు వాడు ఉన్నా లేకపోయినా నాకు పర్వాలా, నా బంధువులు ఉంటే చాలు. ఒరే మట్టిలో కలిసిపోయే వాటిని నమ్ముకుంటే ఒకరోజు నువ్వు ఖచ్చితంగా ఒంటరోడు అవుతావు. పరిశుద్ధాత్మను నమ్ముకో, నీను ఆయన ఆదరించునుగాక. స్తోత్రం చెప్పండి. నిన్నైనా నన్నైనా ఆదరించేది ఎవరంటే, ప్రేమించేది ఎవరంటే, ఆదుకునేది ఎవరంటే మనిషి కాదు, పరిశుద్ధాత్మ. వాగ్దానం ఏంటంటే, కొంతమందికి వాగ్దానం వస్తుంది, ఇదిగో ఆత్మ నీ మీదకి పంపుతున్నా, బలము పొందుకుందువు గాక. అబ్బాను ముద్దు పెట్టుకుంటారు. ఏమొచ్చిందంట? నా ఆత్మ నీ మీదకి పంపిస్తున్నాను, బలం పొందుకో అంటాం. మరి సంవత్సరం అంతా గడిచిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2025 కూడా పూర్తి అయిపోయి 2026 వస్తుంది మళ్ళీ అనుకోండి. ఇవాళ ఆఖరి రోజు అనుకోండి, 26 ఆఖరి రోజు అనుకోండి. అదేందన్న మొదటి ఆదివారం కూర్చొని చివరి అంటాం అనుకోండి, ఇదే ఆఖరి అనుకోండి. ఇప్పుడు ఈ ముద్దు పెట్టుకున్నావే ఫస్ట్ రోజు ఏమని? పరిశుద్ధాత్మ నేను నీకు ఇస్తున్నాను, నువ్వు బలం పొందుకున్నాడు కదా. మరి ఏ రోజన్నా పరిశుద్ధాత్మ పొందుకున్నావా? 12 నెలలు పూర్తి అయిపోయినాయి. వాగ్దానం పొందితే ఆశీర్వాదం కాదక్క. 31st నైట్ పరిగెడతారు గుంపులు 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 గుంపులు. ఏంటంటే వాగ్దానాలు పొందుకోవాలి. ఏం పొందుకోవాలంట? ఏం పొందుకోవాలి? ఎవరెవరెవరో నిద్రపోతున్నాడు, వాడిని ఎందుకు లేపుకొని పోతున్నావు అంటే వాడు కూడా తీసుకోవాలిగా. నిద్రపోయే వాడిని కూడా లేపుకొని మొహాన్ని నీళ్ళు కొట్టి రే లేరా లేరా వాగ్దానం తీసుకోమని చెప్పి లేపి వాగ్దానం ఇప్పిస్తావే. అంత భారంతో వాగ్దానాన్ని పొందుకుంటే ఆశీర్వాదం కాదు బిడ్డ. వాగ్దానం నీకు వస్తే ఆశీర్వాదం కాదు, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరినప్పుడే ఆశీర్వాదము. స్తోత్రం చెప్పు గట్టిగా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని. ఏనదంట? సమరయ స్త్రీ అందయ్యా, ఆ నీరేదు నాకు ఇవయ్యా. ఆ నీరు తాగితే నువ్వు మళ్ళీ దప్పికొంటావు, కానీ నేనిచ్చు నీరు తాగితే నీలో జలనిధి పుట్టునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో ఎంత కాలము మనుషులు తోడుగా ఉన్నా, ఇదిగో ప్రభు అంటున్నాడు, నేను నీ మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తా. ఈరోజు మానవులారా, మనుషులారా, దేవుని పిల్లలారా, సంగమా, దేవుని బిడ్డలారా, నీకు ఏ తోడు కావాలి? మనిషి తోడా? పరిశుద్ధాత్మ తోడా? నీకు ఎవరు కావాలి తోడు? మనిషి మట్టోడే, మనిషి మట్టిలో కలిసిపోతాడు. నీతో నిత్యం ఉండేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నువ్వు తెలుసుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన మాట, పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏమైపోతాం తెలుసండి? ఒట్టివారం అయిపోతాం. ఏమైపోతామంట? ఒట్టివారమే. పాప నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, కానీ దావీదును నిలబెట్టుకొని దావీదు మీద తన ఆత్మను పంపించి గొల్యాతును కొట్టే వరకు ఉంచి మరలా ఏం చేశాడు పరిశుద్ధాత్మ? చెప్పాలి. ఏందండి చెప్పరు? ఎల్ఐసి ఏజెంట్ వచ్చాడా? వచ్చిపోయాడండి.
రోజు పాత నిబంధన కాలంలో కూడా పరిశుద్ధాత్మ లేడంటే ఉన్నాడు వచ్చాడు, మరలా వెళ్ళిపోయాడు. కానీ పెంతెకోస్తు పండగ దినమున వచ్చిన ప్రభువు పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పెంతెకోస్తు పండగ దినమున ఏ రోజైతే తన పిల్లలను ఆదరించడానికి, ప్రేమించడానికి, ఆదుకోవటానికి, ఒంటరిగా విడిచిపెట్టకుండా నిన్ను ఆదరణకర్తగా నీకు తోడుగా ఉండటానికి ఆ రోజు వచ్చాడో, ఈ రోజు వరకు నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. చెప్పాలి కాస్త గట్టిగా. యేసు ప్రభులు వారేమో తండ్రి కుడిపక్షమున ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చెప్పండి, ఎవరు ఉన్నారట? మన మధ్యలో ఉన్నాడు. ఆయన సంచరించే దేవుడు, కార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకనే వాక్యం చెప్తున్న మాట ఏం తెలుసా? పరిశుద్ధాత్మ నీవు పొందుకోవాలి అంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడాలి అంటే శ్రేష్టమైన వాగ్దాన ఫలం అనుభవించుదాం గాక. ఏమనుభవించాలంట? వారికంటే శ్రేష్ఠులు అన్నారు కదండి. వారికంటే శ్రేష్ఠులు అంటే ఇదిగో వారి విశ్వాసం కంటే నీ విశ్వాసం, పాత నిబంధన భక్తుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడే. మరి పాత నిబంధన భక్తుల కంటే వారి విశ్వాసం కంటే నీ విశ్వాసం ఎలా ఉండాలి చెప్పరా? శ్రేష్టమైనదిగా ఉండాలి. వారి ప్రార్థన కంటే నీ ప్రార్థన శ్రేష్టమైనదిగా ఉండాలి. వారి ఉపవాసం కంటే నీ ఉపవాసం శ్రేష్టమైనదిగా ఉండాలి. వారి భక్తి కంటే నీ భక్తి, చెప్పు గట్టిగా, శ్రేష్టం. ఎందుకంటే వారేమో గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డారు, మనమేమో యేసు రక్తంలో కడగబడ్డాము. తేడా చూపించాలి వద్దా? హలో, చూపించాలి వద్దండి? గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డది వారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డది మనం. వాళ్ళు గంట ప్రార్థన చేస్తే నువ్వెన్ని గంటలు చేయాలి? అరగంట. అరే, నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. ఈ క్రొత్త నిబంధన, ఇదిగో ఈ నూతన సంవత్సరంలోకి చేరావే, నూతన సంవత్సరంలో ప్రవేశించావే. నా ప్రభు నీకు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట, ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, వాగ్దానము పొందేవారిగా కాదు, వాటి ఫలములు ఇక నుండి అనుభవించదుము గాక. ఏమా, కొబ్బరికాయ చెట్టు వేసుకొని చాలా రోజులైంది, లేదా మామిడి చెట్టు వేసుకొని చాలా రోజులైంది, ఒక కాయన్న ఇవ్వచ్చుగా తల్లి అంటే, నేనే తినలా. ఏమంటావు? అంటే నీ వాగ్దాన ఫలము నీకే దొరకకపోతే మనం ఎంత దౌర్భాగ్యులమండి తెలుసా? పోయిన సంవత్సరం దేవుడు ఈ పరిచర్యకి ఏం వాగ్దానం ఇచ్చాడంటే తెలుసా? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా. మరి ఈ సంవత్సరం చెప్పండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ దేవుడైనా ఏం చెబుతున్నాడంట? ఏమంటున్నాడు? నీ విమోచకుడు అంటే నిన్ను విడిపించు దేవుడు నిత్యమైన కృప నీకు ఇస్తానని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పాలి కాస్త గట్టిగా. ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటి తెలుసా? తెల్లవారేసరికి నాకు చాలా ఆనందం వేసింది. క్యాలెండర్ 2 నెలల క్రితం వేసాం. 2 నెలల క్రితం ప్రార్థన చేసుకొని మా పరిచర్యకు ఒక వాగ్దానం కావాలి ప్రభు అంటే, దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న. 31 అయిపోయింది. జనవరి మొదటి రోజు 12 గంటలకి చేరాం. ఆ ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది. అయిపోయిన తర్వాత సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఇదే వాగ్దానం, అంటే గొప్పని కాదు కానీ ఇదే వాగ్దానమును హోసన్నా మినిస్ట్రీకి దేవుడు ఇచ్చాడండి. చప్పలు కొడతావు గట్టిగా. ఇదే వాగ్దానం దేవుడు ఆ మినిస్ట్రీకి. నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా ప్రభువా, మా పక్షాన నువ్వు నిలిచి ఉన్న గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా. 2 నెలల క్రితం ప్రభు నన్ను దర్శించి ఇచ్చిన వాగ్దానం ఇదిగో. ఇంకా వాగ్దానాన్ని బట్టి నేను సంతోషించాలంటే విస్తారమైన పరిచర్య కలిగిన ఆ పరిచర్యకు వాగ్దానం ఇసరికి నేను ఆశపడింది తెలుసా? నిజంగా నీ కృప, నీ వాత్సల్యం మా పరిచర్య మీద కూడా ఉన్నది. వాగ్దానం నేను ఎప్పుడు విడిచిపెట్టదు.
వారికంటే శ్రేష్ఠులు. నువ్వు ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు. ఆ అమ్మ బైబిల్ పట్టుకొని పోతే నేను పోతా, ఆ యొక్క ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తా, ఆ అమ్మాయి కొత్త చీర కట్టుకుని నేను, ఓహో అవన్నీ 24లో సమాధి పెట్టి రాలేదా చెప్పు. మరి ఆ ఉల్లిగడ్డ కారం నూరుకుందంట, మరి నువ్వు ఎందుకు చికెన్ తింటున్నావు ఇవాళ? అది స్వార్థం కాదా అమ్మా? అది స్వార్థమా కాదా? ఆ పిల్ల పచ్చిమిరకాయలు రోట్లు వేసుకొని దంచుకొని తిందంట, మరి నువ్వేమో కేజీ పప్పుచారు, కేజీ పప్పు గింజలు పోసుకొని గంటి మాత, తిరగమాత, అత్తమాత, కోడల మాతలు అన్నీ వేసి రుబ్బి రోల్ చేసి తిరగబోసాడు పెడితివి. స్వార్థం కాదా? ఈ నూతన సంవత్సరంలో నీ భక్తి ఎలా ఉన్నది తెలుసా? వారికంటే శ్రేష్ఠులుగా ఉందరుగాక. స్తోత్రం చెప్పండి వేసే గట్టిగా. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకే బిడ్డలమైన మనం, దేవుని పిల్లలమైన మనం వాగ్దాన ఫలం అనుభవించాలి. పాప నిబంధన కాలంలో వాగ్దానాలు పొందారు. ఏం పొందుకున్నారంట? ఏం పొందారంటండి? ఏం పొందారంట? వాగ్దానాన్ని పొందుకున్నారు. వాగ్దానాన్ని పొందుకున్నారు. కానీ మనము వాగ్దాన ఫలమును పొందుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించిన ఇదిగో వాగ్దానాలు పొందుకున్నారు. కానీ మనం ఆ పరిశుద్ధాత్మ వాగ్దాన ఫలమును అనుభవిస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో నిత్యత్వపు వాగ్దానము ఇదిగో వారు వాగ్దానమే పొందుకున్నారు. కానీ మనమట ఆ వాగ్దాన ఫలం అనుభవిస్తున్నాం. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. మెస్సయ్య వస్తాడని వాళ్ళు చూశారు, కానీ మనం మాత్రం ఆయన రక్షణని, ఆయన ఇచ్చిన రక్షణ మనం కనులారా చూసాం, పొందుకున్నాం. ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తున్నాం. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని వారి దగ్గర ఉంది, కానీ ఆ పరిశుద్ధాత్మ ఫలమును మనము పొందుకున్నాం. నిత్యత్వమును గురించిన వాగ్దానం వారి దగ్గర ఉంది, కానీ మనం ఏం చేసాం? పొందుకున్నాం. ఈ వాగ్దానం నీకాడు ఉంటే సరిపోదు, ఆ వాగ్దానము పొందుదువుగాక. అందుకని యేసు ప్రభువు వారు అన్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడే. ఏమనీయకూడదంట? చెప్పు కాస్త గట్టిగా. కలవరపడనీయొద్దు. మనుషులు ఏదో చేస్తారని, మనుషులు ఇది చేస్తారని, మనుషులు అది చేస్తారని 31st నైట్ వరకు అండి నా గుండెల్లో నెమ్మది లేదు. కలవరపడుతున్నా. కానీ ఆ రాత్రి నాకు ఇచ్చిన వాగ్దానంతో నా ప్రభు నన్ను నిమ్మలపరిచాడు. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు నిన్ను కలవర పెట్టాలి, నిన్ను బాధ పెట్టాలి, నిన్ను భయపెట్టాలని ఎందరో చూస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను కలవరపడనివ్వను. స్తోత్రా. మీ హృదయంలో ఏం పడియొద్దంట? చెప్పాలి. ఏం పడియొద్దు? నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, నేను వచ్చి మిమ్మును, మీరు నాతో ఉండకు, నేను మిమ్మల్ని నా యొద్దకు సియోనుకు నేను ఏం చేస్తా? తీసుకెళ్తా. కలవరపడాల్సిన పని లేదు. నిత్యత్వమును గురించిన వాగ్దానం ఉంది. నిత్యత్వమును గురించిన వాగ్దానాన్ని మనం పొందుకున్నాం. యేసును మనం అనుభవించాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాం. ఫలములతో నింపబడ్డాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నిత్యత్వమును గురించిన వాగ్దానం కొరకు మనం సిద్ధపరచబడుతున్నాం. ఇదిగో ఆ వాగ్దాన ప్రకారంగా ప్రభు అన్నాడు, నేను మీ మధ్యకు వస్తా, మిమ్మల్ని నాతో పాటు. వాగ్దానం ఉందా లేదా? చెప్పండి అక్క, నోరు తెలిసి. వస్తానన్నాడా లేదా? వస్తాడా రాడా? పుడతానన్నాడు, పుట్టాడు. చనిపోతానన్నాడు, చనిపోయాడు. తిరిగి లెగుస్తానన్నాడు, లేచాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, నేను మరలా వస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు వస్తాడంటే రాదంటావా? వస్తాడు. నువ్వు కలవరపడద్దు, నువ్వు బాధపడద్దు. వాగ్దానం ఉంది, కానీ వాగ్దాన ఫలము కూడా సిద్ధముగా ఉంది. వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. నువ్వేం చేయాలి? ఇంకా ఆడే కూర్చొని అయ్యా నాకు వీళ్ళు తోడున్నారు, నాకు వాళ్ళు తోడున్నారు. నా
క్యారేజ్ పట్టుకుని కూర్చుంది ఒక అక్క. ఏంది మా పనికి పోలేదంటే, అలా పిల్ల వస్తానని రానంది. అందుకని నేను ఇప్పుడు సేలో పని లేక ఆగిపోయావా, నీకు తోడు లేక ఆగిపోయావా? తోడు లేకే. స్కూల్కి వెళ్ళే పిల్లోడు కూడా వీడు ఫ్రెండ్ పోకపోతే వాడు పోడు, వాడు పోకపోతే వీడు పోడు. లాస్ట్కి అంటాడు, ఇవాళ క్లాసులు జరగట్లేదులే. నువ్వు కలవరపడొద్దు, నేను వస్తా. నేనొచ్చి నీ కొరకు సిద్ధపరిచిన ఆ స్థలమునకు, నీ ఇంటికి నిన్ను తీసుకువెళ్తాను. స్తోత్రం చెప్పండి యేసే గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా. ఆ వాగ్దాన ఫలమును మనం అనుభవించుదుము గాక. ఆ వాగ్దాన ఫలమును మనం పొందుకుందుము గాక. స్తోత్రం చెప్పండి యేసే గట్టిగా. చెప్పండి కాస్త గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు శ్రేష్టమైన వారు. ఎలాంటి వారంట? ఎలాంటి వారంటండి? శ్రేష్టమైన వారు. వాగ్దానంలో ఉన్నవి కానీ ఫలం అనుభవించాలి. వాగ్దానం విశ్వాసం ద్వారా ఎన్నో పొందారు. ఆ చివరి మాట చదువుతారా? ఆ చివరి వచనం అది. మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనుక. అదుగో వీరంటే ఎవరు తెలుసండి? పాత నిబంధన భక్తులు. వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. ఇదిగో నీవైతే నేనైతే వాగ్దాన ఫలమును పొందుకున్నాము. మెస్సయ్య వస్తాడని అబ్రహాం ఎదురు చూశారు, పాత నిబంధన భక్తులు ఎదురు చూశారు. కానీ మెస్సయ్యను పొందుకున్నారా? యేసుని చూశారా? లేదు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు, ప్రజలు పొందుకుంటారని వాగ్దానం ఇచ్చారు, ప్రకటనలు చేశారు. కానీ వారు పరిశుద్ధాత్మను పొందారా? పొందలేదే. నిత్యత్వమును గురించిన వాగ్దానం ఉంది. ఇదిగో ఆ వాగ్దానము ఈరోజు మనం పొందుకున్నాం. అందుకనే మీరు వారికంటే శ్రేష్ఠులు. ఈరోజు మన భక్తి, మన ప్రార్థన, మన యథార్థత, మన ఉపవాసం, మన విశ్వాసం వారికంటే శ్రేష్టంగా ఉందురుగాక. శ్రేష్టమైన వారిగా బ్రతుకుదుగాక. ఈ 2025వ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ప్రతి మాట నీకు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, మనం వాగ్దానమును పొందుకున్న వారము కాదు, వాగ్దానమును పొంది దాని ఫలం అనుభవించే వారము. ఎవరు అంటండి? మనం చెప్పాలి. వాగ్దానము పొందుకొని, వాళ్ళేమో వాగ్దానాన్ని పొందుకున్నారంతే. మనం వాగ్దానాన్ని పొందుకున్నాం, దాని ఫలమును కూడా అట్టి కృప దేవుడు మనకు సహాయము చేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప చేత ప్రభు మనల్ని నింపాలి. అట్టి నూతన వాగ్దానములు పొందుకున్నామయ్యా, వాటి ఫలములు మేము అనుభవించాలి. వాటి ఫలములు మేము అనుభవించాలని చేతులెత్తి నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. బిగ్గరగా ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైన వారట, శ్రేష్టమైన వారు. శ్రేష్టమైన వాగ్దానం ఉంది, మరి శ్రేష్టమైన వాగ్దానం. అందరూ మోకాళ్ళ మీదకి రండి ప్లీజ్. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఒంటరి వారు కాదు, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, అనాథులుగా విడిచిపెట్టనని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ ఇదిగో వాగ్దానాన్ని పొందుకున్నావు, ఆత్మచేత నింపబడుతున్నావంటే వాగ్దానం పొందుకున్నావు. పరిశుద్ధాత్మ పొందుకోలేదంటే ఇంకా నీ మీదకి వాగ్దానం రాలా. నోరు తెరిచి చేతులెత్తి యేసుకి స్తోత్రం చెప్పండి. నోరు తెరిచి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఓ అందరూ పిల్లలు పెద్దలు అందరూ రెండు చేతులు ఎత్తి ఆకాశం అయిపోతే రెండు చేతులు ఎత్తి ప్రభువా 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 దేవా స్తోత్రమయ్యా, దేవా స్తోత్రమయ్యా, దేవా స్తోత్రమయ్యా. చెప్పు యేసయ్యకి ఇదిగో ప్రభువా, నేను వాగ్దానము పొందాలి, వాగ్దాన ఫలము పొందాలి. అడుగేసేయండి. నేను వాగ్దానము మాత్రమే పొందుకునేవాడను కాను, వాగ్దాన ఫలమును పొందాలి, వాగ్దాన ఫలము అనుభవించాలి, వాగ్దాన ఫలములు అనుభవించాలి. యేసయ్యా, చేతులెత్తండి, నోరు తెరవండి, బిగ్గరగా నోరు తెరవండి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అడుగు ప్రభుని అడుగు.
ప్రభు నడుగు, ప్రభు నడుగు, ప్రభు నడుగు, ప్రభు నడుగు, ప్రభు నడుగు, ప్రభు నడుగు, ప్రభు నడుగు. ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము. నాతో కలిసి చెప్తావా? ఏదైనా నాకున్న సంతోషము, ఏదైనా నాకున్న సంతోషము. ఏదైనా నాకున్న సంతోషము నీ కొరకే, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు. చప్పలు కొట్టాం. బ్రతికున్నది నీ కోసమే, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. స్తోత్రం. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని. ఉత్సాహగానము అందరూ లేచి నిలబడదాం. ఉత్సాహగానము నే పాడేదా. అందరూ లేచి నిలబడాలి. ఉత్సాహగానం నే పాడేదా, ఉత్సాహగానం నే పాడేదా. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఇది ఏ చాలు నా జీవితాంతం, ఇలా నాకున్న నీవే కదా, ఇలా నాకున్న నీవే కదా. నా జీవమా నా స్తోత్రమా నీకే. ఓ నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా జీవమా నా స్తోత్రమా. అదుగో పరిశుద్ధాత్మ వాగ్దానం ఉంది. వాగ్దాన ఫలం పొందుకో, వాగ్దాన ఫలం పొందుకో. వాగ్దానం అయితే ఉంది కానీ వాగ్దాన ఫలం పొందుకో. నా జీవమా నా ప్రాణమా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నాలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, నీలో నా యేసయ్యా. నా జీవమా నా ప్రాణమా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అదిగో పొందుకో పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. పొందుకో. ఆనందగానం నే పాడనా, ఆనందగానం నే పాడనా, స్తోత్రగానం నే పాడనా, ఆనందగానం నే పాడనా. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే.
స్తుతి పాత్రుడా. అందరండి స్తుతి పాత్రుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా, నాతో కలిసి స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, నీలో నా యేసయ్యా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. నీ ప్రాణమునకు నెమ్మదిచ్చే దేవుడు ఆయన. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే. నన్ను నీడగా వెంటాడింది నీ ప్రేమ. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం.